ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, జాగ్రత్త, హెచ్చరిక. ఈ రోజు ఈ రాబోయే 24 గంటల్లో మీ రాశి చక్రం ఇప్పుడు ఒక భయంకరమైన అగ్నిగుండంలా మారబోతుంది. సాక్షాత్తు మీ రాశినాథుడు అగ్నితత్వానికి అధిపతి అయిన కుజదేవుడు ఉగ్ర రూపంలో ఉండగా, అటు న్యాయాధికారి శనిదేవుడు మీ కర్మల లెక్క తేల్చడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు భయంకర రూపధారిని కాళీమాత తన ఖడ్గంతో దుష్ట శిక్షణకు సిద్ధంగా ఉండగా, అటు రాహు మరి కేతువు తమ విషపూరితమైన దృష్టిని మీపై సారిస్తున్నారు. మరియు ఈ రోజు నుంచి మీకు తగిలే ఆ దెబ్బ సామాన్యమైనది కాదు. ఈ రోజు అనగా ఈ రాబోయే 24 గంటల్లో కాలచక్రం తన గమనాన్ని మార్చుకొని మీ పాపపుణ్యాల చిట్టాను విప్పబోతుంది. మేషరాశి వారు గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు రాబోయే ఆ ప్రళయం మీ సహనానికి అగ్ని పరీక్ష. బ్రహ్మాండంలోని అత్యంత రహస్య గ్రహాలు మీ జీవితాన్ని మొక్కలు చేయడానికి లేదా మల్చడానికి ఏకమవుతున్నాయి. ఈ త్రికోణ శక్తి ఎంత భయంకరమైంది అంటే ఇది వింటే సూర్య చంద్రులైన వణికిపోవాల్సిందే. ఇది మహాప్రళయ కాలం. మరియు కాళీమాత అడుగులు చప్పుడు మీకు వినిపిస్తుందా? ఆ తల్లి ఆగ్రహం అబద్ధాన్ని సహించదు. స్నేహితులారా, మేషరాశి వారు ఇన్నాళ్లుగా కష్టపడి నిర్మించుకున్న అబద్ధపు ప్రపంచం, ఆ నకిలీ గౌరవం, ఆ ఆడంబరాలు ఇప్పుడు ఇసుక కోటల కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ రోజు ఈ పవిత్రమైన రోజున నా ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క అక్షరాన్ని గంభీరంగా తీసుకుంటేనే మీరు ఈ వినాశన సుడిగుండం నుండి ప్రాణాలతో బయటపడగలరు. మీరు గనక ఈ హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇవన్నీ మూఢనమ్మకాలు అని తోపూచితే గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో మీ ఆస్తి, అంతస్తు మరియు మీ ఆత్మ గౌరవం విధ్వంసం అవ్వడానికి మీరే బాధ్యులవుతారు. అయితే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మీరు ఆ 7 కొండల వాడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన భక్తులైతే, ఆ స్వామి రక్షణ కవచం మీకు కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి విశ్వాసంతో ఓం నమో వెంకటేశాయ, జై శనిదేవ మరియు జై కాళీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ దైవ శక్తులు ఆశీస్సులే మిమ్మల్ని శనిదేవుడి కోపం నుండి, గ్రహాల వినాశనం నుండి రక్షించగలవు. మరియు మేషరాశి స్నేహితులారా, ఇది మిమ్మల్ని కేవలం భయపెట్టడానికి చెప్తున్న మాటలు కావు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. గత కొన్ని ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న నరకం అగ్ని పరీక్ష కంటే ఏమాత్రం తక్కువ కాదు. మీరు మీ సొంత మనుషుల కోసం, మీ రక్త సంబంధికుల కోసం మీ రక్తాన్ని చెమటగా మార్చి దారపోశారు. కానీ ప్రతిఫలంగా మీరు పొందిందేంటి? కేవలం కన్నీళ్లు, వెన్నుపోట్లు మరియు అవమానాలు. మేషరాశి వారు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందరూ మిమ్మల్ని వాడుకున్నారు. మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని నడి రోడ్డుపై వదిలేశారు. మీరు ఓటమిని ఒప్పుకోలేదు, మొండిగా పోరాడారు. కానీ ఇప్పుడు ఈ రోజున మీ సహనానికి ఆఖరి ఘడియలు వచ్చాయి. పూర్తి కాలచక్ర విరామం తర్వాత మీ జాతకంలో కుజుడు, శని, రాహు మరియు కేతుల ఈ భయంకరమైన కలయిక ఒక పెను ప్రమాదాన్ని సూచిస్తుంది. మరియు ఈ త్రికోణ సంగమం మీ జీవితంలో పెను తుఫాను సృష్టించబోతుంది. రాబోయే కాలం మీ కోసం ఏం తీసుకొస్తుందో తెలుసుకోవాలని ఉందా? ఇది మీ కష్టాల అంతమా లేక కొత్తగా రాబోయే మహా సంక్షోభానికి నాంది పలకడమా? చూడండి, మీ రాశినాథుడు కుజుడు శనిదేవుడితో తలబడుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని రాజుగా చేయగలరు లేదా భిక్షగాడుగా మార్చగలరు. అది మీ కర్మలపై ఆధారపడి ఉంటుంది. నా ఉద్దేశం మిమ్మల్ని భయం గుప్పిట్లోకి నెట్టడం కాదు, వాస్తవాలను మీ ముందు ఉంచి మిమ్మల్ని మేల్కొల్పడం. మీరు చేసే చిన్న పొరపాటు మీ 7 జన్మల పుణ్యాన్ని దహించి వేస్తుంది. మీ ప్రతి ఒక్క పాప పుణ్యాల లెక్కచారులు ఇప్పుడు చిత్రగుప్తుడి లెక్కల కంటే వేగంగా జరగబోతున్నాయి. ఈ వీడియోలో దాగి ఉన్న ప్రతి ఒక్క రహస్యం మీ తలరాతను మార్చగలదు. మరియు ముందుకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవమైన కాళీమాతను ఒక్కసారిగా స్మరించుకోండి. చూడండి, ఈ రోజు అనగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఆ చీకటి కాలం మొదలవుతుంది. అక్కడ అదృష్ట రేఖలు పనిచేయవు, కేవలం మీ కర్మల ప్రతిధ్వని మాత్రమే వినిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు లోకం ముందు నటిస్తున్న బలమైన వ్యక్తిత్వం, ఆ ఆడంబరం ఇప్పుడు ఒక క్షణంలో ముక్కలైపోతాయి. మీ జాతకంలోని మొదటి పెద్ద మార్పు మీ అసలు గుర్తింపును బయటపెడుతుంది. మేషరాశి వారు బయటకు గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల ఎంత వేదన ఉందో శనిదేవుడికి మాత్రమే తెలుసు. మీరు ధరించిన ఆ అబద్ధపు చిరునవ్వు వెనుక ఉన్న వేల బాధలు బయటపడతాయి. ఎన్నో ఒక చిన్న సంఘటన లేదా ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి అన్న కఠినమైన మాటలు మీ గుండెను ముక్కలు చేస్తాయి. మనిషికి అత్యంత బాధాకరమైన క్షణం ఏదైనా ఉందంటే అది తన దృష్టిలో తానే విలువ కోల్పోవడం. మరియు ఈ రోజున ఈ కాలం చాలా క్రూరంగా ఉంటుంది. రాబోయే కాలంలో మీరు ఇతరులను నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మేషరాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం బ్రతికారు, వారి సంతోషం కోసం ఆరాటపడ్డారు. మీ రక్తం పంచుకున్న వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని గౌరవించని వారి వెంటే మీరు పడ్డారు. చిన్న చిన్న సంతోషాల కోసం తప్పించారు. మీ జీవితం
జీవితంలోకి వచ్చిన ప్రతి కొత్త వ్యక్తి మిమ్మల్ని వాడుకొని వదిలేశారు. దీనికి కారణం చాలా లోతైనది. మీలోని శక్తిని మీరు గుర్తించాలని వెంకటేశ్వర స్వామి కోరుకున్నారు. మీరు ఎవరి ముందు తల వంచవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఎంత సమర్థవంతులుగా మార్చుకోవాలంటే లోకం మీతో కలవడానికి తప్పించాలి తప్ప మీరు వారి వెంట పడకూడదు. శనిదేవుడు ఇప్పుడు మీ రాశికి సుప్రీంకోర్టు జడ్జి పాత్రలో ఉన్నారు. ఆయన కళ్ళు కప్పటం ఎవరి తరం కాదు. శనిదేవుడితో పాటు రాహువు మరియు కేతుల కలయిక మీ జీవితంలో అలజడి సృష్టించడానికి సరిపోయేంత విస్ఫోటక యోగాన్ని తయారు చేస్తుంది. ఇది పరమాణు బాంబు కంటే ప్రమాదకరమైన గ్రహస్థితి. రాబోయే రోజుల్లో మీ అత్యంత సన్నిహితుడితో, బహుశా అది మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, వారితో ఊహించని విధంగా కఠినమైన గొడవ జరగబోతుంది. ఎవరి కోసమైతే మీరు మీ సుఖాలను చిదిమేసుకున్నారో, ఎవరి అవమానాలను మీరు మౌనంగా భరించారో ఆ వ్యక్తి మిమ్మల్ని తన మాటలతో గాయపరుస్తారు. ఆ మాటలు బాణంలా మీ ఆత్మను చీల్చేస్తాయి. ఈ రోజు మీ జీవితంలో ఒక మాయని మచ్చలాగా మిగల్చవచ్చు. జాగ్రత్త, మీ ఆత్మను చీల్చేస్తారు. ఈ గొడవ మీలో ఏళ్ల తరబడి దాగి ఉన్న కోపాన్ని మరియు కసిని బయటకు తీస్తుంది. సంబంధాల కఠిన సత్యం ఇదే. ఇక్కడ భావోద్వేగాలు ఎప్పుడు సామర్థ్యానికి బలి అయిపోతాయి. కేతు ప్రభావం మొదట మీ మనసుకు అత్యంత దగ్గరైన సంబంధాలపై పడుతుంది. కేతు పని ఏమిటో తెలుసా? అది మోహాన్ని తుడిచివేయడం. సంబంధాలపై దాడి జరిగినప్పుడు రక్త సంబంధికులు కూడా అపరిచితులుగా మారుతాయని, మీ రక్తమే మిమ్మల్ని మోసం చేస్తుందని మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు మీ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఈ ప్రపంచం ఒక స్వార్థపూరితమైన అడవి. ఇక్కడ మీ ఆయుధం కేవలం కాళీమాత నామస్మరణ మాత్రమే. కలియుగం తన విస్తృత రూపాన్ని చూపిస్తోంది. జనం మీ జీవితంలోకి వస్తారు, మీ భావాలతో ఫుట్బాల్ ఆడుకుంటారు మరియు వారి అవసరాలు తీరగానే మిమ్మల్ని చెత్తబొట్టలో పడేసినట్టు పారేస్తారు. కానీ ఇదే అలజడి మధ్య రాహు మీ ఆర్థిక జీవితంలో ఒక పెద్ద జోదం ఆడబోతున్నారు. ధనానికి సంబంధించిన ఏదో ఒక పెద్ద సఫలం కాబోతుంది. కానీ అందులో ఒక ప్రమాదకరమైన చిక్కు కూడా ఉంటుంది. రాహు దృష్టి మీ ఖజానాపై ఉంది. ఒకవేళ మీ కర్మలు శుద్ధంగా లేకపోతే అకస్మాత్తుగా వచ్చిన ధనం అంతే వేగంగా మీ ప్రాణాలను కూడా రిస్క్ లో పడేస్తుంది. భారీ ధన నష్టం మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టుముట్టే యోగం ఉంది. ఈ రోజున మత్తుకు జోదానికి దూరంగా ఉండండి. మరి స్నేహితులారా, పాత బాకీలు ఏమైనా ఉంటే, దేన్నైతే మీరు మర్చిపోయారో అవి ఇప్పుడు వివాదాలకు కారణమవుతాయి. ఇది మీ లోభానికి, అత్యాశకు పరీక్ష. కేతు మీకు చూపిస్తాడు మీరు ఏ భౌతిక సుఖం వెనక పిచ్చి వాళ్లలా పరిగెత్తారో అది ఎప్పుడు మీది కాదని. ఈ రోజు రాత్రి తర్వాత మీ నిద్ర కరువవుతుంది. అర్ధరాత్రి మెలకువ వస్తుంది. మనసులో తెలియని భయం, గుండెల్లో దడ ఉంటుంది. ఇది కేవలం మానసిక ఒత్తిడి కాదు. శనిదేవుడు మీ ఆత్మను కుదిపి మేల్కొల్పుతున్నారు. ఆధ్యాత్మిక పనుల వైపు కాళీమాత ఉపసన్న వైపు మళ్లడమే మీకు ఉన్న ఏకైక సంరక్షణ కవచం. దాన ధర్మాలు, సేవ మీ కార్యక్రమాల భారాన్ని తగ్గిస్తాయి. మీరు ఇప్పుడు కూడా మారకపోతే ఈ నిర్లక్ష్యం మీకు ప్రాణాంతకం కావచ్చు. మరి స్నేహితులారా, మీరు ఒక మాయ భ్రమలో జీవిస్తున్నారు. ఇది ఇప్పుడు ముక్కలు కావడం ఖాయం. ఏ వ్యక్తితోనైతే మీరు 7 జన్మల బంధం అనుకుంటున్నారో, ఎవరిని నమ్మి మీ జీవితాన్ని ప్రణంగా పెట్టారో ఆ వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచి నేను నీ వాడిని కాను అని తేల్చి చెప్తాడు. ఇది పగిలిపోయే భ్రమ మిమ్మల్ని లోపల పూర్తిగా కుదిపేస్తుంది. మిమ్మల్ని మానసిక రోగిగా మార్చేంత ప్రభావం చూపిస్తుంది. కానీ మీరు కుదురుకోవాలి. మన మనుషుల స్వభావం ఏమిటి అంటే, మనం మనుషులకి, వస్తువులకి బానిసలవుతాం. శనిదేవుడు మనల్ని ఈ బానిసత్వం నుండి ముక్తి చేసే ఏకాంతం వైపు తీసుకెళ్తారు. మీరు గుంపులో ఉంటారు, కుటుంబం మధ్య ఉంటారు, కానీ మీకు మీరు ఒంటరిగానే అనిపిస్తారు. ఈ ఒంటరితనం మిమ్మల్ని 2 దారులు చూపిస్తుంది. ఒకటి, మీరు డిప్రెషన్ మరియు వ్యసనాల్లో పడి నాశనం అవడం. రెండవది, ఈ సత్యాన్ని అంగీకరించి మీలోని శక్తిని మేల్కొల్పి విశ్వ విజేతగా నిలబడడం. ఈ సమయం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చింది. శనిదేవుడు ఎప్పుడు ఆలస్యంగా ఫలితాలు ఇస్తారు, కానీ ఆయన ఇచ్చే తీర్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ కుటుంబ సంబంధాలపై ఈ త్రిగ్రహ సంగమ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇది త్రిలోకాల దేవతల కలయిక. ఇది రాజును బంటుగా, బంటును రాజుగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దయ ఉంటే మీకు కొండంత అండ కూడా ఉంటుంది. అయితే మీకోసం ఒక చాలా మంచి వార్త ఉంది. రాహు ప్రస్తుత సంచారం మేషరాశి వారికి కొన్ని అవకాశాలను ఇస్తుంది. ఇది మీ చెడిపోతున్న సంబంధాలను మెరుగుపరిచే ఒక ఆఖరి ఆశ. దీనికోసం మీరు మీ అహాన్ని వదులుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషి లోపల ఏడుస్తున్నాడు. ఎందుకంటే అతని దగ్గర నిజమైన తోడు లేదు. మీరు ఎవరినైతే తోడుగా భావించారో వారే మీ బలహీనతపై దెబ్బ కొడతారు. ఇప్పుడు సమయం వచ్చింది మీ చుట్టూ ఉన్న నకలను, సింహాలను గుర్తించడానికి. రాబోయే సంక్షోభ సమయంలో ఎవరు మీ పక్కన నిలబడతారో వారే మీ నిజమైన శ్రేయభిలాషులు. ఈ రోజున హనుమంతుడిని స్మరిస్తే శని భయం తొలగిపోతుంది మరియు జీవితంలోని ఈ చీకటి మధ్య కొన్ని సంతోషపు కిరణాలు కూడా కనిపిస్తాయి. 3 మహాసుఖాలు. మీరు దేనికోసం అయితే మీరు గత 12 ఏళ్లుగా తప్పిస్తున్నారో
అవి ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి. మొదటిది సుఖం. మీ కష్టాలను పంచుకునే ఒక నిజమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. రెండవది సుఖం. అకస్మాత్తుగా ధనలాభం ద్వారా మీ అప్పులు తీరిపోతాయి. మూడవది సుఖం. సమాజంలో మీకు పోయిన గౌరవం తిరిగి లభిస్తుంది. మీ కులదైవాలు ముఖ్యంగా కాళీమాత ఇప్పుడు మీ పోరాటాన్ని చూసి ప్రసన్నమవుతున్నారు. మీ అదృష్టపు తాళం చెవి ఇప్పుడు మీ చేతికి రాబోతుంది. కేవలం ఒక అద్భుతం జరగాలి. ఇది మీ జీవిత కాలచక్రంలోని ముళ్లను మార్చేస్తుంది. కానీ మీ కొన్ని దరిద్రపు అలవాట్లు ఈ రోజు నుంచే మార్చుకోవాలి. ఏ మంచం మీద మీరు నిద్రపోతారో దాన్ని అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలి. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహు బలం పెరిగి మీ బుద్ధి నాశనం అవుతుంది. మంచం కింద మురికిని చెప్పులను ఉంచకండి, లేదంటే ఇది మీ గ్రహాలను పాడు చేసి మిమ్మల్ని దరిద్రంలోకి నెడుతుంది. మనం మన తప్పులను సరిదిద్దుకోకుండా శని రాహువును నిందిస్తాం, కానీ పరిష్కారం మీ క్రమశిక్షణలోనే ఉంది. మీ వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ఒక స్పష్టమైన సీక్రెట్ ప్లాన్ తయారు చేయండి. మీకు ఒక పాత కల ఉంది, ఒక పెద్ద ఇల్లు కట్టాలని లేదా దూర ప్రయాణం చేయాలని. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు మీ శత్రువు నుండి మీకు ముప్పు పోచి ఉంది. మీ మానసిక శాంతిని భంగం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో కొందరు కొత్త వ్యక్తులు దేవదూతల్లా మీ జీవితంలోకి వస్తారు. వారు మీకు ఆర్థికంగా గొప్ప సాయం చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ కలియుగంలో రూపాయి ఇస్తే 100 రూపాయలు ఆశించే వారే ఎక్కువ. అందుకే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని, మోసగాళ్లను మీ దరి చేరుతున్నారని గ్రహించండి. మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసమే బ్రతికారు. మీ ఆకలిని చంపుకొని ఇతరులకు పెట్టారు. కానీ మీకు దక్కిన బిరుదు ఏమిటో తెలుసా? చేతకాని వాడు. ఇకపై ఇతరుల కోసం బతకడం ఆపేయండి. మీ అస్తిత్వాన్ని, మీ బ్రాండ్ ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా పాత శివాలయం లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడ శనివారం నాడు నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించండి. శాస్త్రాల ప్రకారం ఎవరైతే దైవ సేవలో ఉంటారో వారికి శనిదేవుడు దాసుడవుతాడు. మరి స్నేహితులారా, పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న మేషరాశి వారికి లేదా సంబంధాలు గొడవలతో సతమతమవుతున్న వారికి ఈ 2026 ప్రారంభంలో ముఖ్యంగా ఈ కాలచక్ర మార్పు తర్వాత ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. ఒక అపరిచిత వ్యక్తి లేదా పాత పరిచయం మీ జీవితంలోకి స్వర్గంలా మార్చడానికి సిద్ధంగా ఉంది. అయితే గుర్తుంచుకోండి, మేషరాశి వారు తమ ఆవేశంతో చేతుల బంధాలను తుడుచుకుంటారు. ఈ రోజున కాళీమాత సాక్షిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ అహాన్ని ప్రేమిస్తారా లేక మీ తోడును ప్రేమిస్తారా? జీవితాన్ని స్వర్గం చేసుకోవాలా లేక నరకం చేసుకోవాలా అనేది మీ నాలుక మీదే ఉండే మాటలపై ఆధారపడి ఉంటుంది. మీరు మిమ్మల్ని గౌరవించుకుంటే మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవిస్తారు. గతంలో మీ కష్టకాలంలో మిమ్మల్ని చూసి నవ్విన వారు, మిమ్మల్ని మధ్యలోనే వదిలేసిన వారికి ఇప్పుడు మీ వైవాహిక సుఖంతో, మీ విజయంతో చెంపదెబ్బ కొట్టే సమయం వచ్చింది. ఆ 7 కొండల వాడు మీ జంటను దీవించబోతున్నాడు. మరి స్నేహితులారా, ధనలక్ష్మి మరియు శనిదేవుడు అనగా ఆర్థిక హెచ్చరిక ఏమిటి అంటే, ధన విషయంలో మేషరాశి వారు ఈ రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ జేబుల్లో రూపాయి ఉన్నప్పుడు మీరు లోకాన్ని మర్చిపోతారు. అదే మీ బలహీనత. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్లు లేదా అనవసరపు విలాసాల కోసం అప్పులు అస్సలు చేయకండి. ఈ అప్పులు మీ జీవితాన్ని చెదపురుగుల్లా తినేస్తాయి, మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తాయి. మీరు ఎవరికైతే మీ ఆర్థిక రహస్యాలను, మీ సంపాదన లెక్కలు చెప్పారో వారే మీ వెనుక కత్తి పట్టుకొని ఉన్నాడని మీకు తెలుసా? వాడు మీ ఆస్తులను లాక్కోవడానికి కుట్ర పన్నుతున్నాడు. ఈ 2026 ప్రారంభం నుండి మీకు వ్యతిరేకంగా మీ ఇంట్లోనే, మీ ఆఫీసుల్లోనే నిశ్శబ్దంగా కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రదారులను, ఆ నకలను మీరు గుర్తించకపోతే మీరు సర్వనాశనం అవుతారు. శనిదేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. సొంత వాడైనా సరే డబ్బు విషయంలో గుడ్డిగా నమ్మకండి. మరి స్నేహితులారా, ఈ 2026లో నిన్ను నాశనం చేయడానికి, నీ ఎదుగుదలను ఆపడానికి కంకణం కట్టుకున్న ద్రోహులు ఎవరో నేను ఇప్పుడు బయట పెడతాను. వీరు బయట వారు కాదు, మీతో కలిసి భోజనం చేసే మీ కుటుంబంలోనే ఉండవచ్చు లేదా మీ ప్రాణ స్నేహితులు ముసుగులో ఉండవచ్చు. వీరిని గుప్త శత్రువులు అంటారు. వీరు పైకి మీ క్షేమాన్ని కోరుకున్నట్లుగా నటిస్తూనే లోపల మీ పతనాన్ని చూసి వికట హాస్యం చేస్తారు. మరియు 24 గంటల తర్వాత వీరి అసలు రంగు బయటపడుతుంది. వీరు మీకు కనిపించకుండా వెన్నుపోటు పొడిచే రకాలు. ఈ రోజున వీరి కదలికలు గమనించండి. వారు మాట్లాడే ప్రతి మాటల్లో ఒక విషపు చుక్క ఉంటుంది. ఆ కాళీమాత తన ఖడ్గంతో వీరి ముసుగులను చీల్చి పారేయబోతున్నారు. మరి స్నేహితులారా, మీలో ఉన్న అతిపెద్ద శత్రువు మీ బయట లేడు, అది మీలోనే ఉన్న అతి మంచితనం. మీరు స్వభావ రీత్యా సింహం లాంటి వారే, కానీ ఎదుటి వారి కన్నీరు పెడితే మీ కఠినత్వం కరిగిపోయి మేక పిల్లలా మారిపోతారు. ఎదుటి వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మీ దగ్గర ఉన్న ఆఖరి రూపాయిని కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తారు. ఇదే మీ అతిపెద్ద బలహీనత. ఇదే మీ దరిద్రానికి అసలు కారణం. లోకం మీ ఉదారతను చూసి మహానుభావుడు అని మెచ్చుకోవడం లేదు, చేతకాని వాడు అని వెటకారం చేస్తుంది. 2025లో మీరు అనుభవించిన ఆర్థిక కష్టాలు, మానసిక వేదనలు అన్ని మీ అతి నమ్మకం వల్లే వచ్చాయి.
వచ్చాయి. మీరు ఎవరికైతే ₹1,00,000 మీ రక్తాన్ని చెమటగా మార్చి ఇచ్చారో వారే ఇప్పుడు మిమ్మల్ని అపరిచితుల్లా చూస్తున్నారు. మీ ఫోన్ నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మరి స్నేహితులారా, ఈ రోజున కాళీమాత సాక్షిగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. మీ కష్టాజితాన్ని స్వార్థపరుల పాలు చేయకూడదు. మరియు ఈ 2026లో గ్రహాల గమనం మారింది. ఇప్పుడు మీరు దాన ధర్మాలు చేసే రాజులా కాదు, మీ హక్కులను కాపాడుకునే యుద్ధ వీరుల్లా మారాలి. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. మీ కష్టాజితం పట్ల మీకు ఎంత బాధ్యత ఉందో ఆయన గమనిస్తారు. మీ మౌనం, మీ ఓర్పు, మీ అమాయకత్వం మీ వినాశనానికి హేతువు అవుతాయి. మేషరాశి వారు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా ఉంటారు, కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వకపోతే మొహమాటం పడకుండా మొహాన కొట్టి నిలదీయండి. మీరు సిగ్గుపడితే మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది, మీ కుటుంబ వీధిన పడుతుంది. ఈ 2026లో మీరు గొంతు ఎత్తకపోతే ఈ స్వార్థపూరిత లోకం మిమ్మల్ని పిండేసి పిప్పి చేసి వదిలేస్తుంది. జాగ్రత్త పడవలసిన మరో విషయం ఏమిటి అంటే ఇతరుల సలహా మీద అతిగా ఆధారపడడం. నువ్వు భయపడకు, నేనున్నాను, ఆ పని నేను చూసుకుంటాను, నీ పెట్టుబడికి నేను గ్యారంటీ అని నమ్మబలికే వాడే మిమ్మల్ని అగాధంలోకి నెడతాడు. ఈ రోజున మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. వెంకటేశ్వర స్వామి మీలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పాలని కోరుకుంటున్నాను. మీ గొంతులో గంభీరం ఉండాలి, మీ నిర్ణయాల్లో కఠినత్వం ఉండాలి. మరి స్నేహితులారా, మీ చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. వారు మీకు రంగుల ప్రపంచాన్ని చూపిస్తాడు. నువ్వు రాత్రికి రాత్రి కోటీశ్వరుడి అయిపోవచ్చు, ఈ బిజినెస్ లో 1,00,000 పెడితే కోటి వస్తుంది అని మిమ్మల్ని ఉసిగులు వాడు నిజానికి మిమ్మల్ని ఒక భయంకరమైన సుడిగుండంలోకి నెట్టేస్తున్నాడు. వాడి మాటలు పైన తేనె పూసినట్లుగా ఉంటాయి, కానీ లోపల కత్తి లాంటి పదును ఉంటుంది. వాడు మిమ్మల్ని తప్పుడు దారులు నడిపించి మీ పేరు మీద లాభాలు పొంది సమస్యలు రాగానే మిమ్మల్ని బలిపశువును చేసి పారిపోతాడు. వాడి ముఖాన్ని కాళీమాత వెలుగులో గుర్తించండి. వాడి చూపుల స్వార్థం ఉంది, వాడి నవ్వుల కుట్ర ఉంది. మేషరాశి వారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని వాడు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. ఈ రోజున అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి, లేదంటే మీ జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది. వాడు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ తెలివితేటలను, మీ నెట్వర్క్ ను, మీ కష్టాన్ని తన స్వార్థం కోసం వాడుకుంటాడు. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళకండి. ఈ పార్ట్నర్ మీకు అత్యంత సన్నిహితుడే కావచ్చు, మీతో కలిసి పెరిగిన వాడే కావచ్చు, కానీ డబ్బు మరియు అధికారం దగ్గరకు వచ్చేసరికి వాడు రక్తం తాగే పిశాచిలా మారిపోతాడు. చదవకుండా ఏ డాక్యుమెంట్ మీద సంతకం చేయకండి, ఏ ఖాళీ పేపర్ మీద వేలి ముద్ర వేయకండి. ఒక చిన్న సంతకం మిమ్మల్ని కోర్టు చుట్టూ, జైలు గోడల చుట్టూ తిప్పేలా చేస్తుంది. మీ సంతకమే మీ తలరాతను శపిస్తుంది. శనిదేవుడు ఇప్పుడు న్యాయాధికారిగా ఉన్నారు. ఏ చిన్న పొరపాటైనా శిక్ష తప్పదు. మీ వ్యాపార రహస్యాలు ఎవరికి చెప్పకండి. ఇప్పుడు ఆ ముఖ్యమైన అత్యంత ప్రమాదకరమైన శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. వాడు మీతో రోజు ఫోన్ లో మాట్లాడతాడు, మీ ఇంట్లో మనుషుల కలిసిపోతాడు, మీ కష్ట సుఖాలను ఓపికగా వింటున్నట్లు నటిస్తారు, కానీ లోపల వాడు మీ అభివృద్ధిని చూసి అసూయతో కుళ్ళుకుంటూ ఉంటారు. వీడు మీ భవిష్యత్తు ప్రణాళికలను తెలుసుకొని వాటిని చెడగొట్టడానికి పక్కా ప్లాన్ చేస్తున్నాడు. వీడి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏ మరియు ఆర్ తో మొదలవుతుంది. వీడి వయసు 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీడు కాళీమాత ఆగ్రహానికి గురయ్యే సమయం దగ్గర పడింది. వీడిని వదిలించుకోకపోతే మీ కొంప మునిగిపోతుంది. వీడు మీ బలహీనతలను తెలుసుకొని వాటినే మీ మీద అస్త్రాలుగా వాడుతున్నాడు. వీడు నిన్ను కలిసినప్పుడల్లా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, నీకు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ విలువ ఎంత అని ఆరా తీస్తుంటాడు. నువ్వు అమాయకంగా గొప్పల కోసం అన్ని కోసగుచ్చినట్లుగా చెప్పేస్తావు. వాడప్పుడు నీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాడు. అవి వింటే మీ కెరియర్ తలకిందులు అవ్వడం ఖాయం. వీడు అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ముఖం మీద తిట్టేవాడి కంటే పక్కనే ఉండి నవ్వేవాడు 100 రెట్లు ప్రమాదకరం. వీడి నుండి తప్పించుకోకపోతే మీ జీవితం అంధకారంలో పడుతుంది. ఈ రోజున వాడి నిజస్వరూపం మీకు అర్థమయ్యేలా వెంకటేశ్వర స్వామి ఒక సంకేతం ఇస్తారు. ఆ సంకేతాన్ని గుర్తించండి. వీడితో గొడవలు పెట్టుకొని మీ శక్తిని వృధా చేయకండి, ఎందుకంటే వాడు విషపూరితమైన పాము. అదును చూసి కాటు వేయడానికి కాచుకొని ఉన్నాడు. కేవలం వీడికి మీ రహస్యాలు చెప్పడం పూర్తిగా ఆపేయండి. మీ సంపాదన మార్గాలు, మీ కొత్త ఇన్వెస్ట్మెంట్లు, మీ పిల్లల భవిష్యత్తు ప్లాన్లు ఏవి వీడికి తెలియకూడదు. వాడు మీకు ఇచ్చే సలహాలను వినండి, కానీ పాటించకండి. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే అది 100% పూర్తయ్యే వరకు, మీరు విజయం సాధించే వరకు దాన్ని గుండెల్లోనే దాచుకోండి. గోప్యతే మీ రక్షణ కవచం. ఈ రోజున మౌనంగా ఉండి మీ పని మీరు చూసుకోండి. ఆ 7 కొండల వాడు మీకు తోడుగా ఉండి నడిపిస్తారు. మరి స్నేహితులారా, ఆపద
మొక్కులవాడు అనంత పద్మనాభుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఒకసారి మనస్ఫూర్తిగా జయకారం కొట్టండి. మేషరాశి వారు ఈ రోజున శనిదేవుడిని శాంతింపజేయడానికి, కాళీమాత రక్షణ పొందడానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టకాలం మూసింది, విజయకాలం మొదలవుతుంది. భయపడకండి. మీరు సత్యం వైపు ఉంటే ఆ గ్రహాలు మీకు బానిసలవుతాయి. ఈ వీడియోలోని ప్రతి మాటను మీ గుండెల్లో భద్రపరచుకోండి. మనస్ఫూర్తిగా అందరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ, జై మహాకాళి, జై శనిదేవ, విజయం మీదే. మేషరాశి స్నేహితులారా, ఈ రోజున ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితం ఒక నూతన ఉత్తేజంతో ప్రకాశించాలి. శత్రువుల గుండెల్లో నిద్రపోండి. భగవంతుడి పాదాల వద్ద శరణు పొందండి. ఇది మీ విజయానికి నాంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.